వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి వస్తారనే సమాచారం అందుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడ జరిగిన ప్రమాదాన్ని గురించి తెలుసుకుంటున్నారు. మృతులకు ఏ రకమైన సాయం అందుతుందనేది కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కె పార్థసారథి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రమాద సంఘటన కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడ జరిగిన ఈ సంఘటన చూశారు, ఇక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఈ మృతులకు సహాయం అందజేయాలి, అదేవిధంగా గాయపడ్డ వాళ్ళకి ఏ రకమైన తక్షణ సాయం అందజేయాలని మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు? ఇది చాలా దారుణమైన సంఘటన. దీంట్లో ఏమిటంటే ఈ ప్రైవేటు యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో నిర్లక్ష్యపూరితమైన ధోరణితో నిబంధనల్ని గాలికి వదిలేసి నడపడం మూలంగానే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. దానికి తోడు ప్రభుత్వం కూడా కళ్ళు మూసుకుని మాకేం సంబంధం లేనట్టు చూస్తున్న మూలంగా ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పేసి భావిస్తున్నాను. ఇంత కట్టుదిట్టమైన ఏర్పాటు ఉన్నా కూడా దీన్ని కొట్టుకుంటూ బస్సు వెళ్ళిపోయిందంటే ఎంత స్పీడ్లో నడుపుతున్నారో లేకపోతే డ్రైవర్ యొక్క పరిస్థితి ఏంటో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా ప్రభుత్వం ఇప్పుడు దాకా జరిగి దాదాపు 5-6 గంటలైంది. ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవాల్సిన చర్యలు మాత్రం ఇక్కడ ఏమీ కనబడతలేదు. మరి క్షతగాతులందరూ కూడా మరి సరైన వసతులున్న హాస్పిటల్స్కి చేరవేయడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి పోస్ట్ మార్టం ఏ విధంగా చేయాలని కూడా ఇప్పుడు దాకా ఏమీ లేదని చెప్పేసి ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళందరికీ కూడా మృతుల కుటుంబాలకి లేదా దెబ్బ తగిలిన వాళ్ళ కుటుంబాలకి తగు నష్టపరిహారం చేయాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తగు చర్యలు పూర్తిగా ఎంక్వైరీ చేసి ఈ దుర్ఘటనకి కారణం ఏమిటి అనే దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న ప్రదేశంలో జరిగిన ఇంత ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డగా దాదాపుగా మరొక 15 మంది నుంచి 20 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మంత్రులు రాజధానికి అతి సమీపంలోనే ఉంటారు. వారు కనుక ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించి ఉంటే అధికార యంత్రాంగంలో మరింత చురుకుదనం అప్రమత్తత వచ్చేదన్న భావన కూడా వ్యక్తమవుతోంది. దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? అది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఇది దాదాపు కేవలం ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది రాజధానికి, ముఖ్యమంత్రి గారు ఉండే మొత్తం సెక్రటేరియట్కి. అయినా కూడా మంత్రులు కానీ అధికారులు కూడా ఇక్కడ పెద్ద స్పందించినట్టయితే నాకేం కనబడతలా. మంత్రులు ఇప్పుడు దాకా స్పందించకపోవడం అనేది చాలా శోచనీయం. వెంటనే ఇప్పటికీ వచ్చేసి ఇక్కడ తగు చర్యలు తీసుకునే విధంగా మంత్రులు కానీ లేకపోతే ఉన్నతాధికారులు కానీ చర్యలు తీసుకోవాల్సింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం చెప్పేసి నేను భావిస్తున్నాను. నేను ప్రమాద సంఘటనా స్థలానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్టుగా సమాచారం కూడా వస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం? ఆయన పొద్దున్నే ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్నే 6:30-7 గంటలకే దీని మీద స్పందించి వెంటనే మాకు ఫోన్లు చేయడం జరిగింది. అప్పుడే బయలుదేరటానికి చర్యలు తీసుకుని ఆల్రెడీ బయలుదేరారు, త్వరలో రాబోతున్నారు.